రక్షాబంధనం ఒక సాంప్రదాయ కథ. చాలా కాలం క్రితం ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు ఒకసారి సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు తన వేలికి గాయమైంది. రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. మరియు దాన్ని ఆపడానికి అందరూ వస్త్రం తీసుకురావడానికి పరిగెత్తారు. పాండవుల భార్య ద్రౌపది త్వరగా తన చీర ముక్కను చించి కృష్ణుడి వేలికి సున్నితంగా కట్టింది. కృష్ణుడు ఆమె సంరక్షణకు హత్తుకొని, నీకు కష్టాలు వచ్చినప్పుడల్లా నేను నీకు ఎల్లప్పుడూ రక్షిస్తాను అని వాగ్దానం చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత కౌరవ సభలో అవమానం సమయంలో దుశ్శాసనుడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె కృష్ణుడిని జ్ఞాపకం చేసుకుంటుంది. తనకు సహాయం చేయమని కృష్ణుడిని ప్రార్థించింది. కృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు మరియు ఆమె చీర అంతులేనిదిగా మారింది. ఆమె గౌరవాన్ని కాపాడింది. అప్పటి నుండి రక్ష అంటే రక్షణ దారం కట్టడం ప్రేమ, రక్షణ మరియు సోదరి మరియు సోదరుడు మధ్య పవిత్ర బంధానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. నైతికత. రక్షాబంధన్ మనకు ప్రేమ, విధి, రక్షణ మరియు కృతజ్ఞత అనే విలువలను బోధిస్తుంది. రాఖీ కేవలం ఒక దారం కాదు, ఇది ఒకరిని ఒకరు చూసుకుంటామనే పవిత్రమైన వాగ్దానం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.